అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆశ్చర్యపడినట్లు గొప్ప కార్యములను అగుపరచును. యోహాను సువార్త 5:20. మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను అగుపరచును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 2-15 చూస్తే, బెతస్దా అనబడిన కోనేటి యొద్ద 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన ఒక మనుషునితో యేసు ప్రభువారు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పగానే వాడు వెంటనే స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాడు. ఇది చాలా అద్భుతం కదా. అయితే మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలు అగుపరచును అని ప్రభువారు చెబుతా ఉన్నారు. అలాగనే యోహాను సువార్త 1:47 నుండి ఒక సంఘటన మనం కనిపిస్తా ఉంది. నతనయేలుతో యేసుక్రీస్తు వారు కొంత సంభాషణ చేశారు. చేసిన మీదట ప్రభువారు మరి నతనయేలు ఆశ్చర్యపడతా ఉండినప్పుడు, వీటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారని చెప్పి అతనితో ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అవును, యోబు గ్రంథం 37:5, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. 9:10, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచు ఉన్నాడు. కీర్తన 104:24, దేవుని కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయో ఈ కీర్తన అంతట్లో చూస్తే చాలా వివరంగా అనేక విషయాలు భక్తులు తెలియజేస్తా ఉన్నాడు. యెషయా 28:21, నిజంగా తన కార్యమును, తన ఆశ్చర్య కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును అనరించుటకు యెహోవా లేచెను, ఆయన రేగును అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కీర్తన 111:2-3, యెహోవా క్రియలు గొప్పవి, ఆయన కార్యం మహిమా ప్రభావం గలది, ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు అని చెబుతూ ఈ కీర్తన అంతటిలో దేవుని కార్యాలను ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించడం మనం చూడగలం. అలాగే కీర్తన 139:13 చూస్తే, ఆయన కార్యములు ఆశ్చర్యములు, తల్లి గర్భమునందు నిర్మించబట్టి ఆయన మనల్ని కలుగు చేసిన విధానం ఆశ్చర్యం. మనం రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడుట, మనకు కలిగిన ఎముకల్లో ఆయనకు మరుగై ఉండకపోవుట, నేను పిండమునై ఉండగా ఆయన కనులను చూచుట, నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీను ఆయన గ్రంథంలో లిఖితములగుట. ఈ కార్యములన్నీ ఎంత ఆశ్చర్యకరములో కదా. అవును, ప్రైజ్ లార్డ్. కీర్తన 126:3-2 చూస్తే, అవును, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అంతేకాదు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసిన అన్యజనులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. 1 సమూయేలు 12:24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించడం ఆవశ్యకం అని ప్రవక్త అయిన సమూయేలు చెబుతా ఉన్నారు. అంతేకాదు 23 ఇది శ్రేష్టమైన మంచి మార్గము అని బోధిస్తా ఉన్నాడు. అవును, ఆమేన్. మన జీవిత కాలంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు మన దేవుడు చేశాడో, మన కొరకు చేసి ఉన్నాడో గతంలోనికి ఒక్కసారి వెళ్ళి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా అన్నది బహు శ్రేష్టకరమైన విషయం. ప్రైజ్ లార్డ్. మరో అద్భుతమైన విషయం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నట మరి శ్రేష్టమని భావిస్తూ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదేమంటే యోహాను సువార్త 14:12, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారే తాను శరీరధారిగా ఉండిన దినముల యందు తెలియచేయటం మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అవును, మన కొరకు ఎన్నెన్నో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మీరు చేసిన కార్యాలు బహు గొప్పవి నాయన. మా శరీరాన్ని గమనించిన, మా జీవితాలను గమనించిన, మా పరిస్థితులు మా పరిసరాలను గమనించిన, సృష్టిని గమనించిన, ఎటు చూసినా మీ కార్యాలు బహు గొప్పవి నాయన. ఆశ్చర్యకార్యాలు మా ఊహకు అందదు, మా కనులకు అర్థం కాదు ప్రభువా. అట్టి గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు. అయితే మేము
నిత్యము మీరు మా జీవితాల్లో చేసిన కార్యాలను గుర్తు తెచ్చుకుని వాటిని బట్టి నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ కార్యముల కొరకు ఇంకను అద్భుతమైన కార్యముల కొరకు ఎదురు చూస్తూ మా ద్వారా కూడా మీరు చేయబోతున్న అద్భుత కార్యములకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చి రీతిలో మా జీవితాల నుంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.